తగ్గించి అటు కాదు అమ్మాయ బాబు ఇదేం కొండ్రా బాబు. గైస్ చాలా రోజులు అయి ఉంటది నన్ను చూసి, అంటే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది మనం వీడియోస్ చేయడానికి. సో ఈ రోజు అయితే నేను టైం దొరికింది, సో ఒక మంచి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇంతకీ ఏంటి ఈ వీడియో, ఏం చేస్తున్నా అంటే హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ వెళ్తున్నా అనమాట. సో వీకెండ్ టైం దొరికింది, సో అలా సిటీకి కొంచెం దూరంగా వెళ్ళి రిలాక్స్ అయ్యి వద్దామని అయితే ప్లాన్ చేశా. సో ఈ నా జర్నీని నేను ఏం చేసినా మీతో కూడా షేర్ చేసుకుంటా కాబట్టి, సో ఈ మొత్తం జర్నీని మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎండ్ వరకు చూడండి, నేను వెళ్ళే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని మీకు కవర్ చేసి చూపిస్తాను. సో ఈ అనంతగిరి హిల్స్ నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది నాకు కూడా తెలియదు, ఎలా ఉంటుంది అనేది నాతో పాటు మీరు కూడా చూడండి. ఇంకా అనంతగిరి హిల్స్ ఎవరైనా వెళ్ళుంటే కింద కమెంట్ చేయండి, సో దట్ మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. సో నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా, మీరు కమెంట్స్ రూపంలో కింద షేర్ చేయండి. సో మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. నాతో పాటు నా దోస్తు గారిని తీసుకెళ్తున్నా, వారిని కూడా మీకు చూపిస్తాను. సో వీడియో నా దోస్తు గారు, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఒక చిన్న మినీ ట్రిప్ అనమాట ఇది. మాకు చాలా రోజులైంది మన ఇద్దరం కలిసి వెళ్ళి కదా. సో ఇద్దరికి కొత్తే, సో చూడండి, లాస్ట్ వరకు చూడండి, ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తాను. సో డోంట్ మిస్ ద ఎండ్ అనమాట. ఇంకా స్టార్ట్ చేస్తున్నాం, వెళ్ళిపోదాం. చూడండి మనోడు చలికి ఎలా అయిపోయాడు. ఇప్పటిదాకా జర్నీ ఎలా అనిపించిందిరా? సూపర్. మధ్యలో భయపడుతూ నన్ను భయపెట్టావు కదా. మనోడు భయపడ్డాడు, అంటే అది చుట్టూ మనుషులు లేరంట, ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు అని నన్ను అడిగాడు. ఫైనల్లీ వికారాబాద్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ చలి మంట ఉందని చెప్పి మనోడు కొంచెంసేపు వెచ్చగా చేసుకుని వెళ్దామంటే ఇక్కడ ఆగాను. ఇక్కడ మన గురువు గారు చూసారా, గురువుగారిని అడుగుతున్నాం అసలు ఏంటి ఏముంటుంది అనంతగిరి హిల్స్లో అంటే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అది గాయస్, ఇప్పటి వరకు చలి అయితే బాగానే ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఉండడానికి ఒక రూమ్ అయితే తీసుకోవాలి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీతో మాట్లాడతా. భయ్యా చెప్పు భయ్యా, అరే ఆడియన్స్తో మాట్లాడొచ్చు కదా, నీ చలి ఎక్స్పీరియన్స్ చెప్పు. నాకు చెప్తున్నావు చలి 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 అని. చూడండి మనోడు చలికాలంలో చలి అంటున్నాడు. నేను తీస్తాను, నువ్వు చెప్పు. నువ్వే చెప్పు, నువ్వు మాట్లాడు, నేను ఎప్పుడు మాట్లాడుతుంటా, సిగ్గుపడతా ఎందుకు. గైస్ ఫైనల్లీ వికారాబాద్కి అయితే రీచ్ అయిపోయాం. ఒక ఉండడానికి రూమ్ తీసుకున్నాం. అలానే ఇప్పుడే డిన్నర్ చేసి కూడా వచ్చాం. కానీ డిన్నర్ మాత్రం చాలా బాగుందబ్బా. ఒక ప్లేస్కి వెళ్ళాం, కింగ్స్ ధాబా, అదేనా కింగ్స్ ధాబా. అది మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా వికారాబాద్కి వస్తే అక్కడికి వెళ్ళి తినండి. అది కూడా ఓన్లీ దాల్ తడక తందూర్ రోటీ ఇవి తిన్నాం మేము. ఇవైతే నచ్చాయి నాకు, మిగతా ఐటమ్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో గైస్ అది అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం పడుకొని ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేగుద్దాం అనేది అనుకుంటున్నాం. సో 3 అయిద్దా 4 అయిద్దా అనేది ప్రాసెస్లో తెలుస్తుంది. సో ఆ టైంకి వెళ్తే నాకు నేచర్ కొంచెం బాగుంటుందని ఇక్కడ చెప్తున్నారు. సో మనం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 3కి కానీ 4కి కానీ మళ్ళీ మీతో మాట్లాడుతా. సో అక్కడ నుంచి అంతా నేచర్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ నేచర్ని క్యాప్చర్ చేసి నాతో పాటు మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి గైస్, ఓకేనా? చలో మరి, గుడ్ నైట్. మళ్ళీ మార్నింగ్ మీతో మాట్లాడతా. గుడ్ మార్నింగ్ గైస్. మనం నైట్ అనుకున్నట్టుగానే 3కి 3:30కి 4కి 3 అలారంలు అయితే పెట్టా. లాస్ట్ అలారం ఫైనల్గా లేచి రెడీ అయ్యి వచ్చేసరికి 5:30 అయింది. చుట్టూ అంతా చీకటిగానే ఉంది. అసలు ఈ టైంకి వెళ్దామని కొంచెం ఆగి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ ఈ టైంలోనే వెళ్తే కొంచెం వెదర్ ఫీల్ చిల్ కూలింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. నాకు ఇంకా నిద్ర మొత్తం దిగలేదు. ఫస్ట్ అయితే ఒక మంచి కాఫీ తాగాలని ఉంది. కాఫీ కూడా మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఒక చిన్న సెటప్ అయితే తెచ్చాను. ఎలా చేస్తాను ఏంటనేది మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ప్రెజెంట్ మనం ఉన్న ప్లేస్ కూడా చల్లగానే ఉంది. ఇంకా మన జర్నీ స్టార్ట్ చేయకుండానే అసలు నార్మల్గా లేదు. సో వెళ్తే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యాక ఫీల్ ఎలా ఉంటుంది అనేది ఫుల్ చిల్ అండ్ కూల్గా అనిపిస్తుంది. గైస్ మీకు చెప్పినట్టు కాఫీ ప్రిపరేషన్కి ఫస్ట్ అయితే పాలు బ్యాడ్ తీసుకున్నాం. ఏ చూపించు, పగలు చూపించు.
రాదు రాదు. గాయస్ చూసారా, సిగరెట్ లేకుండా మా వాడి నోటి నుంచి పొగలు వస్తున్నాయి. గైస్ మనమైతే ఫైనల్లీ అనంతగిరి హిల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదే అంట హిల్స్. అక్కడ కనిపిస్తుంది చూసారా దూరంగా, వాచ్ టవర్ ఉందంట. అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. పనులతో అట్లతో కాదు. మావాడు ఇప్పుడే బన్ ఇచ్చాడు, నాకు ఆకలేస్తుందంట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇదంతా ఇలా మనం ఇప్పుడు ట్రెక్ చేసి వెళ్తున్నాం అనమాట. మీకు ఇందాక చూపించినట్టు అక్కడ వాచ్ టవర్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో ఇది రూట్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇదొక వెళ్తూ వెళ్తూ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడదాం. వాయిస్ చూసారు ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు, అసలు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు వాళ్ళు. కొంతమంది బ్రోస్ని అడిగాను, మీరు కూడా ఫస్ట్ టైం వచ్చారా మాలానే అంటే, మేము కూడా ఫస్ట్ టైం వచ్చామని అంటున్నారు. సో వాళ్ళు కూడా ఫస్ట్ టైం అంట. సో మనమైతే ఇక్కడ చాలా ఎక్స్పెక్ట్ చేసాము, అంటే ఇక్కడ గ్రీన్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ అలా లేకుండా ఇక్కడ గ్రే కలర్ స్టోన్స్ అలానే గ్రాస్ టైప్ అయితే ఉంది. సో ట్రెక్ అయితే మనం ఇలా నడుస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. గైస్ ఇది చూసారా, ఇదే అంట వాటర్ ఫాల్స్. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వాటర్ ఫాల్స్ ఉంది, కానీ వాటర్ ఫాల్స్లో వాటర్ అయితే లేదు. సో మనం కిందకి దిగుతున్నాం ఇప్పుడు. వాటర్ ఇంతేనా, వాటర్ లేదా? వాటర్ ఫాల్ అయితే పెద్ద డిసప్పాయింట్ చేసింది. వాటర్ ఫాల్ వాటర్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రెక్ చూసారా. అంతా ఇప్పటి వరకు స్టోన్స్ అయితే ఉన్నాయి, గ్రిప్ దొరికింది. ఇక్కడ నుంచి స్టోన్స్ తక్కువ ఉన్నాయి, షూస్ కూడా జారుతున్నాయి, అలసిపోయి ఆయాసం వస్తుంది. సో వెళ్ళాలి పైకి, వాచ్ టవర్ దగ్గరికి వెళ్దాం. గైస్ నైట్ అసలు నిద్ర లేదు. యాక్చువల్లీ పడుకునేసరికి 12 అయింది. పొద్దున్న లేచేసరికి అలారం 3 నుంచి మోగింది, 4కి లేసా. సో నా ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ ఉంటే అర్థం చేసుకోండి, ఆ నిద్ర మత్తులో ఉన్నా. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఎక్స్పెక్ట్ చేసినంత చలి కూడా లేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఇది పైకి ఎక్కుతుంటే చెమటలు పడుతున్నాయి. సో ప్లేస్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే నాకైతే అనిపించలేదు. సో రావచ్చు సిటీకి దూరంగా, కొంచెం ప్రశాంతంగా, అంతే కదా. అమ్మయ్య బాబోయ్, ఇదేం కొండరా బాబు. అందుకే అప్పుడప్పుడు ఎక్సర్సైజ్లు చేయాలండి. చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు పైకి ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది, ఎక్కలేకపోతున్నా. అయినా సరే ఎక్కాలి, వెళ్దాం.
కొంచెం కష్టపడి వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. పైకి వెళ్ళి చూద్దాం వాచ్ టవర్ వ్యూ అంటే ఎంత బాగుంటుందో మరి చూద్దాం. కమాన్. పద పద. కింద కింద తీసుకుందాం. దిస్ ఇస్ సన్ రైజ్ సన్ వ్యూ పాయింట్ ఆఫ్ అనంతగిరి హిల్స్. ఇది చూడడానికి మనం అంత దూరం వచ్చాం. సో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. గైస్ ఇందాక మీకు చెప్పా కదా నేచర్లో కాఫీ మేక్ చేస్తాను. ఇది సెటప్ అనమాట. సో ఎలా ఉంది? బాగుంది కదా? నాకైతే ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. సో ఫస్ట్ కాఫీ చేయడానికి పాలు ప్యాకెట్ని చెప్తున్నా. పాలే కదా వేస్తారు ఫస్ట్? లేదు, వైన్ వేస్తారు. వైన్ కాఫీ ట్రై చేద్దామా ఈసారి? వావ్ గైస్ చూసారా, పాలు తెల్లగా ఉన్నాయి. కంట్రీ డిలైట్ కాదు ఇది నార్మల్ అంట. నార్మల్ మిల్క్, అనంతగిరి మిల్క్. అరే అంతే ఇస్తా. హీట్ చేయ మొత్తం. సో గైస్ కాఫీ చేసుకోవడానికి నెస్కేఫే కాఫీ తీసుకొచ్చాం. స్వీట్గా ఉండడానికి కొంచెం పంచదారని తీసుకొచ్చాం. సో ఇప్పుడైతే ఫస్ట్ పాలు మరగబెడుతున్నాం. పాలు బాగా మరిగాక ఇది వేసి కాఫీ చేస్తాను. చూసారా మనోడు కాఫీ పౌడర్ని మిక్స్ చేస్తున్నాడు. అయిపోయింది, పొగలు వస్తున్నాయి చూడండి. పాలు బాగా మరిగిపోయి ఇప్పుడేమో కాఫీ పౌడర్ వేసి వావ్ సెక్సీగా అది ఆఫ్ చేయి. అది కాదు, ఫ్లేమ్ తగ్గించి. అటు కాదు గైస్ చూడండి, మా వాడు ఇక్కడ పాలు పొంగిచ్చాడు. కొత్తగా ఇంట్లో దిగినట్టు ఇక్కడ మాకు పొంగే వరకు మరిగాయి పాలు మంచిగా. సో కాఫీ పౌడర్ వేసావు, షుగర్ వేసావు, నెక్స్ట్ పాలు వేసి కలిపి తాగేయటమేనా? వావ్. అయితే ఇలా మనం ఇక్కడ టీ షాప్ కాఫీ షాప్ పెట్టుకుందామా? మంచి బిజినెస్ అవుతుందేమో. ఇక్కడ ఇలా కూర్చొని ఇక్కడ చాలామంది ఇలా వస్తున్నారు చూసావా, వీళ్ళందరినీ కాఫీ సేల్ చేసుకుని బాబాయ్ అక్కడ జామకాయలు పెట్టినట్టు మనం ఇక్కడ కాఫీ బిజినెస్ సెట్ చేసుకోవచ్చు. అయితే పాలు అయితే మరిగిచ్చాం కానీ దించడానికి ఏం లేదనమాట. లక్కీగా మా దగ్గర కాటన్ ఉంది. ఆ కాటన్ని యూస్ చేస్తూ మనోడు తెలివిగా పాలని అయితే కిందకి దించి కప్పులో పోసి కాఫీని అయితే రెడీ చేసాడు. వావ్, ఇట్స్ ఎ నేచర్ కాఫీ ఈరోజు. అరే వావ్, సెక్సీరా. ఇంత బాగా వచ్చిందిరా కాఫీ. థ్యాంక్ యూ. నువ్వు కాఫీ చేసి నువ్వు కాఫీలో ఎక్స్పర్ట్ అయిపోయినట్టు. నువ్వు మంచి కాఫీ షాప్ అయితే పెట్టేసా. ఎప్పటి నుంచో గాయస్ ఇలా ఎప్పుడు షాప్స్లో అవి తాగడం తప్ప ఇలా నేచర్లో ఎప్పటి నుంచో ప్లాన్ అనుకున్నాను. అందుకనే నేను అసలు ఎక్విప్మెంట్ తీసుకున్నా. దీన్ని ఈరోజే ఫస్ట్ టైం వాడాను. అమేజింగ్ అంటే అమేజింగ్. ఇట్స్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గాయస్. చూసారు కదా పాలు కూడా పొంగాయి. సో శుభం అనమాట మాకు. ఈ కొత్త పోర్టబుల్ స్టవ్ కాబట్టి అంతా మంచి జరుగుతుంది నాకు తెలిసి. కాఫీ అయితే తాగడం అయిపోయింది. ఇంకా మన ఈ ట్రిప్ కూడా ఎండింగ్లోకి వచ్చింది. సో ఇక్కడ వరకు మీకు వీడియో నచ్చితే ఒక గట్టి లైక్ వేసుకుంటా, ఇంకొంతమంది చూస్తారు, బాగుంటుంది. సో ఏమంటారు? సో దిస్ ఈజ్ అవర్ వీకెండ్ ట్రిప్ గైస్. అప్పుడప్పుడు ఇలా నేచర్లోకి వచ్చి ఇలా అప్పుడప్పుడు సెల్ఫ్గా ఏమైనా కుక్ చేసుకొని తింటే నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పటి నుంచో అనుకున్నా ఇలా చేసుకోవాలని చెప్పి. ఇది దీనికోసమే కొన్నా, ఇప్పుడు యూజ్ అయ్యింది, ఈ రోజుకి అయింది గైస్. సో మీకు కూడా ఇలా నాలా సెల్ఫ్గా నేచర్లో కుక్ చేసుకోవాలనిపిస్తే, ఇలాంటి ప్రోడక్ట్ కావాలంటే మీకోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతా, చెక్ చేయండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటాయి, మనకి ఇలా యూజ్ కూడా అవుతుంది. వెళ్ళే దారిలో ఒక టెంపుల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ప్రయాణం అయితే హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్నాం. సో గాయస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్లో
చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అని కనిపించాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్ కనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ గైస్. అండ్ మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఇలాంటి ఎక్విప్మెంట్స్ కానీ మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా ఛానల్లో పెడుతుంటాను, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. సో గైస్ అది మ్యాటర్. మనమైతే ఇప్పుడు కొండ కిందకైతే వచ్చేసాం. ఎక్కేటప్పుడు ఎక్కడానికి కష్టపడ్డాం, కానీ దిగేటప్పుడు ఇంకా కష్టపడ్డాం, ఎందుకంటే అక్కడ గ్రిప్ లేదు యాక్చువల్లీ. సో చాలా జారుతుంది అసలు. చాలా కొంతమంది అయితే సగం జారి పడే టైప్లో అసలు చాలా డేంజర్గా ఉంది దిగేటప్పుడు. సో మీలో ఎవరైనా వచ్చేటప్పుడు కానీ మంచి షూస్ వేసుకోండి. ఇది ఎక్కడం కొంచెం కష్టం కాదు, రిస్కీ అనమాట, ఎందుకంటే గ్రిప్ లేదు. సగం వరకు అయితే స్టోన్స్ ఉన్నాయి, అక్కడ నుంచి అసలు ఏం లేదు, అంత మట్టి మట్టిగా ఉంటుంది. సో అది గాయస్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందాక మీకు చెప్పినట్టు ఒక టెంపుల్ ఉంది, ఇంకొక వ్యూ పాయింట్ ఏదో ఉంది, అవి కూడా చూసుకొని చలో టు హైదరాబాద్. గైస్ దిస్ ఇస్ ద టెంపుల్ దగ్గరికి వచ్చాం, లోపలికి వెళ్దాం మనం. నౌ వీఆర్ అట్ ఛత్రి వ్యూ పాయింట్ అంట. సో చూసారు ఎక్కడి నుంచి, ఇదే ఒక వ్యూ పాయింట్. కిందకి దిగి వెళ్ళాలనుకుంటే ఇలా వే ఉంది, కానీ మనం వెళ్ళట్లేదు. మనం ఆల్రెడీ ఒక ట్రెక్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఇక్కడికి వద్దాం. సో అది మ్యాటర్. ఇంకా ఇక్కడి నుంచి బ్యాక్ టు హైదరాబాద్ ఇంకా అయిపోయి మా వీకెండ్ ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది. మరి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.